అధికారులు ఎంత చెప్పినా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం పట్టించుకుంటలేవు. ఫిట్నెస్ లేని బస్సులతోనే కాలం వెల్లదీస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా మార్పు రావటం లేదు. మళ్ళా అవే పాత బస్సులనే విద్యార్థులను తీసుకుపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఫిట్నెస్ లేని బస్సులతోని విద్యార్థులను తిప్పలు పెడుతున్నారు. రూల్స్ ఎంత స్ట్రిక్ట్ చేసినా, కేసులు నమోదు చేసినా ప్రైవేట్ స్కూళ్ల తీరు మారడం లేదు. ఫిట్నెస్ లేని బస్సులని రోడ్డెక్కిస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. విద్యార్థుల జీవితాలతోని ఆటలాడుకుంటున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకుండా పాత బస్సులనే వాడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 500 దాకా స్కూల్ బస్సులుంటాయి. ఇందులో 300 బస్సులకే ఫిట్నెస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా 200 బస్సులు ఫిట్నెస్ లేనివే. కండిషన్ లేని బస్సులతోటి కాలం వెల్లదీస్తున్నాయి విద్యా సంస్థల యాజమాన్యాలు. పాత బస్సులను నడిపిస్తూ పైసలు మిగిలించుకునే పని చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి బస్సు ఛార్జీలు 10,000 దాకా తీసుకుంటారు. అయినా బస్సుల ఫిట్నెస్ మాత్రం పట్టించుకుంటలేరు. ప్రతి స్కూల్ బస్సు క్యానరీ ఎల్లో కలర్లో ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. మరి డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సిమిలర్ కేటగిరీ ఆఫ్ వెహికల్ తోలటానికి గాను 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పేరెంట్, టీచరు ప్రతి బస్సులో కూడా ప్రయాణం చేయాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సహాయకుడు జాగ్రత్తగా జాగ్రత్తగా ఎక్కిస్తున్నాడా, జాగ్రత్తగా దించుతున్నాడా అనేది ఒక పేరెంట్, టీచరు బాధ్యతాయుతంగా బస్సులో ఉండాలి. అసలే పాత బస్సులు, ఆపై ఓవర్లోడ్, మితిమీరిన వేగంతోటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. 40-50 మంది కూర్చునే బస్సుల్లో వందలాది మంది దాకా తీసుకుపోతుంటారు. తక్కువ జీతాల కోసం అనుభవం లేని డ్రైవర్ల చేతికి కండిషన్ లేని బస్సులిచ్చి చిన్నారుల ప్రాణాలను బలికొంటున్నాయి స్కూల్ యాజమాన్యాలు. కండిషన్ లేని బస్సులు నడిపించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.